మన ధ్యానం కొరకై కీర్తన 145వ కీర్తన రెండో వచనం. సామ్ నెంబర్ 145 వర్స్ 2. 145వ కీర్తన రెండో వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇంగ్లీష్లో కూడా చదువుదాం. ఎవ్రీ డే ఐ విల్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ యువర్ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రియమైన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ప్రభా యొక్క సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించారు, అందుకొరకై స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, నిజంగా ఎంత గొప్ప దేవుడో, మమ్మల్ని ఎంతో ప్రేమించారు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనపరుస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరే తండ్రి కావలసిన కృపను అనుగ్రహించండి ప్రభా. మేము తండ్రి ఎన్నిక లేని వారం, పనికిరాని వారం అయినా కూడా ఎంతో మా పట్ల మీరు కృప చూపుతూనే ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో తండ్రిని ప్రియులు కూడా మీరు తీసుకొని వచ్చారు. లెక్కలేని వందనాలు. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేసి ప్రార్థనలో మీ యొక్క తెరవబడిన పరలోక అనుభవాన్ని అనుగ్రహిస్తూ రమ్మని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనాలు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మీ స్వరాన్ని వినిపించమని ఆన్లైన్లో కూడా ఎంతోమంది ప్రియులు ఏకీభవిస్తున్నారు. వారిని కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకొని అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 145వ కీర్తన రెండో వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దావీదు యొక్క భక్తి జీవితం. మరి దావీదుకి ఆ పేరు ఎవరు పెట్టారో కానీ ఆ పేరులో ఉన్న ఆ డి అనే లెటర్ తన జీవితం అంతా కనపడుతుంది. అందుకనే చాలామంది ఏమంటారంటే, దావీదు దేవునికి ఎంతో ప్రియమైన వాడు, అలాగే దావీదుకు దేవుడు కూడా ప్రియమైన వాడు కాబట్టి అందుకని దేవుడు తన పేరులో కూడా లాస్ట్ డి అని పెట్టుకున్నాడంట. అంటే GODలో ఏముంది చెప్పండి? డి. అందుకనే ఇక్కడ మనం దావీదు జీవితంలో చూస్తే ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నం అయిపోయింది అనుకుంటా, ఈ మధ్యాహ్న సమయంలో దావీదు యొక్క భక్తి జీవితం, ద డివోషనల్ లైఫ్ ఆఫ్ డేవిడ్. ద డివోషనల్ లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క భక్తి జీవితం అది ఎంత గొప్పదంటే, ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ప్రతి దినము తగ్గిపోయేది ఏంటో తెలుసా? మన బలం కాదు కానీ మన భక్తి తగ్గిపోతుంది. రోజు రోజుకు చూసుకుంటే చెప్పండి, ఏం తగ్గిపోతుంది? మన భక్తి తగ్గిపోతుంది, దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, నమ్మకం తగ్గిపోతుంది. మన స్పిరిచువల్ వేయింగ్ మిషన్లో మనం ప్రతిరోజు చూసుకుంటే భక్తి అంట రక్షణ పొందినప్పుడు దాదాపు అది 100 కేజీల పైన ఉండేదంట. కానీ నిదానంగా ఏమైపోతూ ఉంటుంది. ఇంకా ఇట్స్ అ బ్యాలెన్సింగ్. ఆదివారం వచ్చేసరికి దాదాపు ఒక 90కి వస్తుంది, మిగతా రోజుల్లో ఏమైపోతుంది? హౌ టు బ్యాలెన్సింగ్ అవర్ స్పిరిచువల్ డివోషనల్ లైఫ్ అనేది దావీదు జీవితం నుంచి చూడవచ్చు.
అందుకని దావీదు ఎప్పుడో ఒకసారి కాదు కానీ అంటాడు, అనుదినము. దావీదు జీవితంలో ఉన్న 7 గొప్ప విషయాలు ఈరోజు మనం పరీక్షించుకోవాలి. అలాంటి భక్తి ఉందా? అలాంటి భక్తి మనకి ఎప్పుడు భక్తి అంటే దాదాపు చాలామంది, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పడానికి కాదు కానీ ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ ఆ పరిశోధనలో తెలిసింది ఏంటంటే చాలామంది ఎలా ఉన్నారంట, సండే ఓన్లీ క్రిస్టియన్స్. సండే క్రిస్టియన్స్, ఆదివారమే వారి భక్తి, ఆదివారమే మందిరం గుర్తొస్తుంది, ఆదివారమే ఆరాధన, ఆదివారమే బల్ల, ఆదివారమే అంత సిద్ధపాటు. ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఎవరని తేలారంట, సండే క్రిస్టియన్స్. రెండవది సీజనల్ క్రిస్టియన్స్ అంట. ఎవరంట? సీజనల్ క్రిస్టియన్స్. ఒక పండగ వచ్చినప్పుడు అప్పుడే వారు క్రైస్తవులుగా ఆ భక్తిని చూపించగలుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఆ సీజనల్ పండగల రోజుల్లో ఆత్మీయ విశ్వాసుల కన్నా నామకార్థ క్రైస్తవులే ఎక్కువగా దానిని చాలా జాగ్రత్తగా పాటిస్తారు. నాకు ఒక బ్రదర్ అంటున్నాడు, ఏం క్రిస్మస్ అన్నా మీరేం క్రిస్మస్ చేయరన్నా సరిగ్గా, ఏంటో ఉదయం పెడతారు, మేమైతే రాత్రి అంతా 12 వరకు యేసు ప్రభు పుట్టితే కానీ మీ ఇంటికి వెళ్ళమంట. అంటే భక్తి చాలా బాగుంది. అవును, నైట్ మనకు ప్రేయర్ ఉండదు, క్రిస్మస్ ముందు రోజు వాచ్ నైటు ఆల్ నైటు ఉండదు, కానీ వాళ్ళకు ఉంటుంది. ఇదే భక్తిగా ఉందంటే చెప్పండి, సీజనల్ డివోషన్. సండే డివోషన్, రెండవది సీజనల్ డివోషన్, సీజనల్ క్రిస్టియన్స్. మూడవది ఏమన్నారంటే సమ్ టైమ్స్ డివోషన్, సమ్ టైమ్స్ క్రిస్టియన్స్. ఎప్పుడు సమ్ టైమ్స్ అంటే ఏదో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, లేదంటే ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగినప్పుడు ప్రార్థన పెట్టుకోవాలి, దేవసేవకులు రావాలి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి, సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు క్రైస్తవుడు, అనుదిన క్రైస్తవుడు, అప్పుడప్పుడు క్రైస్తవుడు. నాలుగోది మనం చూసినట్లయితే ఏంటంట, సడన్లీ డివోషన్. భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చిద్దో తెలియదు, ఒకేసారి పుట్టుకొచ్చిద్ది. ప్రభువా నీ కొరకు నా ప్రాణం ఇస్తానయ్యా, నీ కొరకే జీవిస్తాను. ఇంత ఎమోషనల్గా అది ఉన్న కొద్ది ఏమైపోద్ది, ప్రభు ఏదో తొందరపడి మాట ఇచ్చాను కానీ ఏమనుకోమాకయ్యా, అది నా వల్ల కాదని నీకు తెలుసు, నాకు తెలుసాయా. ఇది నాలుగవది. ఐదవది ఏంటంటే, ఐదవది చూస్తే చెప్పండి, మొట్టమొదట సండే క్రిస్టియానిటీ, రెండవది సీజనల్ క్రిస్టియానిటీ, మూడవది సమ్ టైమ్స్ క్రిస్టియానిటీ, నాలుగవది సడన్లీ క్రిస్టియానిటీ, సడన్గా పుట్టే ప్రేమ. ఐదవది మనం చూస్తే సీనియర్ క్రిస్టియానిటీ. ఇక మేమెవరం ఎప్పటి నుంచి ఉన్నామో తెలుసా, మా తాతలు ముత్తాతలందరూ ఎవరో తెలుసా, మేము సీనియర్స్ అయ్యా, మాకు రక్షణ అవసరంలా, మాకు బాప్తిస్మం అవసరంలా. ఏదో ఇప్పుడు చూడండి, పోయి వాట్సాప్లు యూట్యూబ్లు చూస్తే వర్తమానాలు సువార్తలు లేవండి, రక్షణ గురించి ప్రకటించే వాళ్ళు లేరు. రెండు విషయాలు, ఒక నువ్వు ఆశీర్వదింపబడతావు రా, లేదా రెండు విషయాలు. అంటే ఇప్పుడు ఒక అన్న చెప్తున్నాడు, ఎక్కడ చూసినా యూట్యూబ్లో బీడీలేనంట, బీడీలు, సిగరెట్లు కూడా కాదు, బీడీలు. ఒకటి బ్లెస్సింగ్స్ లేదా డిబేట్స్. ఎవరు ఒక ఆయన అంటున్నాడు, ఒక అన్యుడికి అంటున్నాడు, ఏమని, యేసు ప్రభు దేవుడని నేను నిరూపిస్తే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నీకు బాప్తిసం ఇస్తా అంటే, బాప్తిసం అనేది అంత సింపులా? బాప్తిసం అంటే అది ఎంత ముఖ్యమైనదో తెలియట్లా. ఆయన ఓడిపోయినంత మాత్రాన బాప్తిసం ఇచ్చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? డిబేట్స్ ఇవద్దు. ఇవన్నీ కూడా ఏంటంటే సీనియర్ క్రిస్టియానిటీ. మాకు అన్నీ తెలుసు, మేము ఎప్పటి నుంచో క్రిస్టియన్స్లో ఉన్నాం, అది కాదు. తర్వాత మనం చూసినట్లయితే సింపుల్ క్రిస్టియానిటీ, సింపుల్ క్రిస్టియన్స్. ఏదో ఒక మాట ప్రార్థన చేసుకుందాం, మందిరానికి వెళ్ళొద్దాము, కానుక వేయాలి, దశమ భాగం వేయాలి కాబట్టి ఇవ్వాలి, బలలో చేయి వేయాలి. సింపుల్ క్రిస్టియన్స్ అంటే మిగతా విషయాల్లో ఉన్నంత ఆ ప్రాముఖ్యత ఎందులో ఇవ్వట్లేదు, భక్తిలో ఇవ్వట్లా. సింపుల్గా వెళ్ళొచ్చేద్దామన్నా, సింపుల్ అంతే. చెప్పాను కదా, సింపుల్గా బాప్తిస్మం ఇచ్చేస్తాడంట. భయంకరం ఉంది.
రోజులు ఎలా ఉంటున్నాయి? బల్ల సింపులే, ఆరాధన సింపులే, రక్షణ సింపులే, బాప్తిజం సింపులే. 7వది చూస్తే అన్నా సీనియర్స్ అయిపోయిందిగా, సిన్సియర్ క్రిస్టియన్స్. సిన్సియర్, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అసలైన క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో అంటే బిలో 1% అంటండి. ఎంతంట? బిలో 1, అంటే 1% కూడా కష్టము. అలా వచ్చిపోతుంది ఆ భక్తి. ఈరోజు ఆయన క్రైస్తవుడు, మంచి విశ్వాసం అనుకున్న వ్యక్తి 1 సంవత్సరం తర్వాత అలాగా ఉండట్లేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఎంత మరి ప్రాముఖ్యంగా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడంటే, ఇక్కడ మనము ఈ కీర్తనలో మొదటి 7 వచనాల్లో దావీదు యొక్క 7 భక్తి లక్షణాలు కనపడతాయి. ద 7 స్టెప్స్ ఆఫ్ డివోషనల్ క్వాలిటీస్ ఆఫ్ డేవిడ్. దీనిని బట్టి మనం కూడా ఈరోజు మన భక్తిని ఈరోజు సరి చేసుకున్నాం. ఈరోజు ఎందుకు నీకు సమస్యలు వస్తున్నాయో తెలుసా? భక్తి తక్కువైపోయింది. ఎందుకు అనారోగ్యం ఎక్కువ అవుతుందో తెలుసా? భక్తి తక్కువైపోయింది. ఎందుకు శత్రువులు ఎక్కువ అవుతున్నారో తెలుసా? భక్తి తక్కువైంది. ఎందుకు ఆర్థిక పరిస్థితులు ఇంకెక్కువైపోయి నువ్వు మునిగిపోతున్నావో తెలుసా? భక్తి తక్కువైపోయింది. భక్తి అనేది సరిగ్గా ఉంటే ఏ పరిస్థితి నేను లోపలికి రానివ్వదు. డబ్బుల మీదో, లోకం మీదో, ఉద్యోగం మీదో ఇంతవరకు మనము ఆధారపడి అసలైన విషయాలు ఏం చేస్తున్నామో. అందుకనే చిన్నప్పుడు మనం చదువుకున్నాం, మనకి తెలుగు టీచర్లు బోధించారు. ఏమన్నారంటే ఒకసారి ఒక సింహము ఒక అడవిలో ఉండేది, ఒక గుహలో నివసిస్తూ ఉండేది సింహం. ఆ సింహము అక్కడ ఉంటున్న టైంలో మరి ఒక ఎలుక అనుకుందంట, నాకు బయట ఎక్కడన్నా కానీ నాకేం లేదు, భద్రత లేదు. అదే సింహం గుహలో అయితే నాకేముంటుంది? భద్రత ఉంటుంది అనుకుందంట. చిన్నప్పుడు మనకు బోధించిన పాఠాలు కూడా అవి మన భక్తి జీవితానికి ఒక మార్గాలే అనుకొని మొత్తానికి సింహం నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఆ గుహలోనే ఒక మూల, ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక కన్నమ చేసుకొని అందులోకి వెళ్ళిపోయింది. ఈ సింహం వేటాడి మాంసం తెచ్చుకొని తిని కొంచెం అన్నం మిగిలితేగా అది పడుకున్నప్పుడు వచ్చి ఏం చేస్తుండేది? ఇది తింటూ ఉండేది. అటు ఆహారం బాగుంది, భద్రత కూడా బాగుంది. రోజు ఇలా జరుగుతుంది. కానీ దానిలో కొన్ని ఈ లక్షణాలు బయటపడ్డాయి. సింహాన్ని చూసి ఎక్కువ తింటుంది కదా, కష్టపడేది అదే, తెచ్చేది అదే అనుకుందంటేక అది నిద్రపోతున్నప్పుడు ఎలాగైనా దానికి పాఠం బోధించాలని ఇంకేం చేసిందంటే, ఆ సింహం నిద్రపోతున్నప్పుడల్లా వచ్చేసి నిదానంగా ఆ జుట్టంతా కట్ చేసేదండి. ఆ జుట్టంతా కట్ చేస్తున్నప్పుడు పొద్దున్న లేచేసరికి ఏమైపోయింది? జుట్టు. అది అనుకుంది, అయ్యో హెయిర్ ఫాల్ అనుకుంది. అది హెయిర్ ఫాల్ ఏమో అనుకోని పాపం ఎన్ని షాంపూలు వాడినా, ఎంత హెయిర్ ఆయిల్ వాడినా ప్రయోజనం ఉండట్లేదు. ఏంట్రా పొద్దున్న లేచేసరికి మొత్తం ఇక జుట్టు అంతా ఏమైపోతుంది? ఇక సింహం భయపడింది, గుండె అయిపోయేటట్టుందని. ఒకరోజు ఆలోచించి జాగ్రత్తగా అది ఏంటని చెప్పి నిద్ర పట్టకపోతే నైట్ వచ్చి ఎలుక ఏం చేస్తుంది? నీ పనే అని చెప్పని దాడి చేయబోయే లోపు సింహం నుంచి తప్పించుకున్నది మళ్ళీ ఆ బొక్కలోకి, గుంట్లోకి వెళ్ళిపోయింది, ఆ కన్నంలోకి వెళ్ళిపోయింది, బోలిలోకి వెళ్ళిపోయింది. చాలా దిగులు పడిపోయింది. ఇది రోజు నన్ను ఇసుకిస్తుంది ఎట్లాగా అని ఇంక అనుకుందంట. ఎవరి సహాయం కావాలి నాకు ఇప్పుడు? ఎవరి హెల్ప్ కావాలి? పిల్లి హెల్ప్ కావాలి. మొత్తానికి పిల్లి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ప్రైజ్ లాడి చెప్పి, మొత్తానికి నేనేం చేయను కానీ కొంచెం నాకు హెల్ప్ చేస్తే మరి నీకు కూడా ఇది పరిస్థితి అంటే, సరే పిల్లి కూడా ఓకే సరే అని చెప్పని పిల్లి కూడా వచ్చేస్తే ఆ పిల్లి కూడా రోజు మంచి మాంసం. ఈ పిల్లి అరుస్తున్నప్పుడల్లా ఎలక బయటికి రావడం మానేసింది. ఎలక ఇంకా అన్నం లేదు, ఏం లేదు, 24 గంటలు పిల్లి అక్కడే ఉంటుంది. సింహం హ్యాపీగా నిద్రపోతుంది, అటు పిల్లి కూడా హ్యాపీగా ఉంది, మంచి మాంసం తీసుకొచ్చేస్తుంది. ఎలక చాలా బాధపడతా ఉంది, అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. సరే ఒక రోజున ఆ సింహం వేటకి వెళ్ళినప్పుడు ఇక అనుకుందంట, ఏమిటి ఎలక, ఇక నా వల్ల కాదు, ఎక్కడున్నా ఎట్టాగో కనీసం ఎట్లాగైనా తప్పించుకొని గుహలో నుంచి బయటపడదాం అనుకొని బయటకు వచ్చే లోపు పిల్లి ఏం చేసింది? దాన్ని చూసి పట్టుకుంది, చంపేసింది.
ఎన్ని తిన్నా ఎలకంత టేస్ట్ ఉండదు పిల్లికి. ఎంతో సంతోషంగా తినేసింది. సింహం రాగానే చెప్పేసిందంట, ఏమని, అన్న ఇక నీకు ఎలక బాధ లేదు, ఎలకతో పని లేదు ఇక నీకు. ఏం చేసావు? చంపేశాను, తినేసాను. అవునా, సరే అని సింహం అందంట, నాకు నీతో కూడా ఇంక పని లేదని. ఆ రోజు ఏం దొరకలేదంటే పిల్లిని తినేసిందంట. ఈరోజు అనుదిన జీవితంలో అనవసరమైన విషయాల మీద ఆధారపడతాం, అనవసరమైన మనుషుల మీద ఆధారపడతాం. అది కొద్ది కాలమే. కానీ అనుదినము నువ్వు ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుడి మీద. అందుకనే దావీదు జీవితంలో ఈ కీర్తన 145వ కీర్తన ఏంటో ఈ మధ్య 145వ కీర్తన 92వ కీర్తన రిపీటెడ్ అవుతున్నాయంటే దేవుడేదో మాట్లాడుతున్నాడు, దేవుడేంటో మరలా బోధిస్తున్నాడు. చదవండి, ఈ 145వ కీర్తనలో దావీదు ఎలా ఉన్నాడంటే, రండి మొదటి వచనం. రాజు అయిన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము. ఈ మొదటి వచనం ఏమన్నారంటే ద డివోషనల్ లైఫ్ ఆఫ్ డేవిడ్. ఇప్పుడు రెండవ వచనం నుంచి ఈ డివోషన్లో ఉన్న 7 డీలు దావీదు ఎలా ఉన్నాడు, తన భక్తి ఎలా ఉంది. అబ్బా, రెండవ వచనం చదవండి. ఇప్పుడు రెండవ వచనంలో మొదటి మాట ఉంది, అనుదినము నేను నిన్ను. మొట్టమొదటి దావీదు యొక్క భక్తి డైలీ డివోషన్. ఎప్పుడంట? ఇందాక పాటలన్నీ మనం అదే పాడాము, అనుదినము స్తుతిస్తాను. బా, ఎంత బాగుందండి, అనుదినం. అదేంటి దావీదు ఆదివారమే కదా స్తుతించాల్సింది, మిగతా రోజుల్లో నీకు పని లేదా, నీకు గొర్రెలు లేవా, నీకు తర్వాత నీకు యుద్ధాలు లేవా, లేకపోతే నీకు సింహాసనం లేదా, పరిపాలన లేదా, ఎన్నున్నా కానీ నా దేవుణ్ణి స్తుతించిన తర్వాతే నేను ఏదైనా చేస్తాను. బిల్లీ గ్రహం గారు ఆయన ప్రతిదినం 3 గంటలు ఉదయాన్నే దేవుడితో గడిపేవాడంట, 3 అవర్స్. ఆ 3 అవర్స్లో ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా ఆయన బయటకు వచ్చేవాడు కాదు. ఒకసారి ఒక ప్రెసిడెంట్ గారు వచ్చారంట, బిల్లీ గ్రహం గారి కోసం ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఎవరంట ఆయన పేరేంటి? ఒబామా గారా? ఆయన పేరేంటి? ఒక ప్రెసిడెంట్ ఎవరు? ఒబామా గారు వచ్చారు. అదే టైంలో ఆయన డివోషన్కి వెళ్ళిపోయాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. దేవునితో గడిపే సమయం, ప్రార్థనా సమయం. బయట ఉన్న బ్రదర్ చెప్పారంట, సార్ నేను ప్రెసిడెంట్ని అండి, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి, మాట్లాడాలి. వెంటనే చెప్పేస్తాడండి, సార్ మీరు యూ హ్యావ్ టు వెయిట్ 3 అవర్స్. ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. నేను అమెరికా ప్రెసిడెంట్నయ్యా, అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడాలని చెప్పు. సరే, మరి భయం కదా ఎంతైనా. ప్రెసిడెంట్ గారు వెళ్ళి బ్రదర్ చెప్పాడంట, సార్ అమెరికా ప్రెసిడెంట్ ఈజ్ టాకింగ్ టు, వీ వాంటెడ్ టు టాక్ టు యూ. అమెరికా ప్రెసిడెంట్ వాంట్స్ టు టాక్ టు యూ. అమెరికా ప్రెసిడెంట్ మీతో మాట్లాడాలనుకుంటున్నారని అంటే బిల్లీ గ్రహం గారు ఏమన్నారో తెలుసా? ఏం చెప్పు, టెల్ హిమ్ వెయిట్ 3 అవర్స్, ఐఎమ్ టాకింగ్ టు ద వరల్డ్ ప్రెసిడెంట్ అన్నాడంటే. నేను వరల్డ్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడుతున్నా, 3 గంటలు వెయిట్ చేయమని. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎవర్రా వరల్డ్ ప్రెసిడెంట్, ఎవర్రా? 3 గంటల వరకు ఆయన అక్కడే ఉన్నాడు. కాబట్టి అనుదినము నువ్వు దేవుణ్ణి స్తుతించిన తర్వాతే నీ పని చేసుకో. ప్రభును స్తుతించకుండా కనీసం నువ్వు కాలు కూడా కదపొద్దు. మనం ఏం చేస్తామంటే, మనం టిఫిన్ అయిపోద్ది, ట్యాబ్లెట్ అయిపోద్ది, పనులన్నీ అయిపోతాయి, టీ కాఫీ కూడా తాగిన తర్వాత అప్పుడు తీసుకొని బైబిల్ యెహోవా అప్పుడే పడేది. మొట్టమొదటిది డైలీ డివోషన్. రెండవది మనం చూస్తే 3వ వచనంలో కనపడుతుంది. 3వ వచనం, యెహోవా మహాత్యం గలవాడు. అబ్బా, ఎంత బాగుందండి, ఆయన మహాత్యము గ్రహింప శక్యము. రెండవది చూస్తే డే బై డే డివోషన్. ఎలా ఉంటున్నాడు? దినము. మొట్టమొదట అనుదిన భక్తి, డైలీ డివోషన్. రెండవది డే బై డే అనేది ఏంటి? డే బై డే ఏం చూపిస్తుంది? అనుదినం అంటే ఇక ఎక్కువైపోతుంది, ఈ రోజు కంటే ఇంకా ఎక్కువ. డే బై డే ఏమవుతున్నాడు? భక్తిలో పెరిగే భక్తి, ఇది ఎదిగే భక్తి, గొప్పయ్యే భక్తి, ఎక్కువయ్యే భక్తి. డే బై డే డివోషన్ అన్నారు దీన్ని.
ఇది ఎన్నవది? రెండవది డే బై డే. ఎంత బాగుందండి! దేవునితో డే బై డే, వాక్యంతో డే బై డే, ప్రార్థనతో డే బై డే, మందిరంతో డే బై డే, ఆత్మీయతతో డే బై డే. ఆర్ యు సీయింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ డే బై డే? అనుదినము ఆయన కార్యాలు చూడగలుగుతున్నావా? చూడలేకపోతున్నావు. ఇది ఎన్నవది? మూడవది. చదవండి, తర్వాత వచనం చదవండి. నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయదరు. మూడవది చూస్తే ద డిస్క్రైబింగ్ డివోషన్. నేను తెలియజేస్తానయ్యా దేవుడు చేసిన కార్యాలు అంటమ్మా. గుర్తుపెట్టుకోండి, నిన్న చేసినవి ఆ రోజే చెప్పేయాలి, లేదా మరుసటి రోజన్నా చెప్పాలంట. మనం దాచుకుంటామంట. నిన్న వండిని దాచుకుంటావా నువ్వు? చెప్పండి, ఏం చేస్తావు? సాయంత్రం కల్లా అవి అయిపోవాలి, లేదా ఇంట్లో తినకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాం, మరుసటి రోజు వరకు ఉంచాం. దేవుని కార్యాలు కూడా అంతే. దేవుని కార్యాలు అవి దాచకూడదు, అవి నువ్వు మరుగు చేయకూడదు, అవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నువ్వు తెలియచేయాలి, ఎవరో ఒకరికి తెలియచేయి. రోజులు ఎవరో ఒకరికి కనపడరా, వాళ్ళకి చెప్పు, అన్న దేవుడు నిన్న నాకు ఈ కార్యం చేశాడన్నా, దేవుడు నాకు ఈ పనిలో సహాయపడ్డాడన్నా, నన్ను ఇలా తప్పించాడు ఇలారా. లేదా వారు కొడుకులకు వచ్చినప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ కనపడతారన్నా, దేవుడు నాకు ఇచ్చేసాడు. మొట్టమొదటి దావీదులో ఆయన ఎలా ఉన్న డైలీ డివోషన్, డే బై డే డివోషన్. మూడవది డిస్క్రైబింగ్ డివోషన్. ఆయన భక్తి ఏంటంటే అది అనేకులకు తెలియజేసే భక్తి. అదే అంటే నేను దాచుకోను, ఆయన కార్యాలు నేను చెప్పకుండా ఉండలేను. ఐ విల్ నెవర్ షట్ అప్ మై మౌత్ ఒక సందర్భంలో అంటాడు. ఇది మూడవది. నాలుగవది నెక్స్ట్ వచనం చదవండి అన్న. మహోన్నతమైన నీ ప్రభావమును, నీ ఆశ్చర్య కార్యములను. అబ్బా, ఎంత బాగుందండి! ధ్యానించెదను. ధ్యానించే అనే మాటలో డెలిబరేటింగ్ డివోషన్, ధ్యానం చేసే, మెడిటేటింగ్, ఇన్ అదర్ వర్డ్స్ డెలిబరేటింగ్. నేనేం చేస్తాను వాటిని? బా, ఎంత బాగుంది! నేను ధ్యానం చేస్తాను ప్రభువా. చాలాసార్లు మనం ఏం ధ్యానం చేస్తాం చెప్పండి? వేరే వేరే విషయాలు దేవుని కార్యాలు ధ్యానం చేయాలి. ఇలా చేసావు ప్రభువా, ఇంతగా విడిపించావు ప్రభువా, ఇంతగా రప్పించావు ప్రభువా. ఇశ్రాయేలుకి అదే చెప్పాడు, మీరు ఆయన చేసిన కార్యాలన్నీ ధ్యానిస్తూ ఉండండి. అవి ధ్యానించడం మర్చిపోతే మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవి ఎప్పుడైతే ధ్యానించడం మర్చిపోయారో దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. కొంతకాలం ధ్యానించారు, అందుకని ధ్యానించడానికి ఉపయోగపడేవి పాటలు. ఆ పాటలు అన్ని కార్యాలు వాళ్ళు పాడారు. యెహోవాను గానము చేసేదము అని, అందులో దేవుడు చేసినవన్నీ ధ్యానిస్తూ వచ్చారు. ఫరోను ఎలా ముంచి వేశాడు, రథములు ఏమైపోయాయి, ఎలా కాపాడాడు, ఎలా నడిపించాడు, ఎలా పోషించాడు. నాలుగోది, మన భక్తి జీవితాన్ని ఈరోజు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే చెప్పండి, డెలిబరేటింగ్ డివోషన్. ఈ డెలిబరేషన్ లేదు, మర్చిపోతున్నాం, ధ్యానించట్లేదు. దావీదు ఎంత బాగుందండి! నేను వాటిని వర్ణిస్తానయ్యా. అదే అందాక పాడాం కదా, ఏంటి ఆ చరణం? నిలవేస్తాను. తర్వాత ఇది 6వ వచనం చదవండి. 6వ వచనం, నీ భీకర కార్యములను, విక్రమమును మనుష్యులు వివరించెదరు. అది నేనేం చేస్తాను ప్రభువా? వర్ణించెదను. ఎంత బాగుందండి! నీ మహాత్యాన్ని నేనేం చేస్తాను? డిమాన్స్ట్రేటింగ్ డివోషన్. వాటిని అసలు డిమాన్స్ట్రేట్ చేస్తాడంటండి. ఇదిగో దావీదు జీవితాన్ని చూస్తే దేవుడు కనపడిపోతాడు. అందుకని దావీదు దగ్గరికి ఎవరు వచ్చినా వారు దేవుని ప్రేమను పొందేవాళ్ళండి. చివరి సౌలు కూడా దేవుని ప్రేమను పొందుతా వచ్చాడు. కాబట్టి ప్రియులారా, డిమాన్స్ట్రేటింగ్ డివోషన్, నీ భక్తి అనేది చూపించాలి క్రియల్లో. మనం ఉంటున్నాం క్రైస్తవులము అని మనం అనుకుంటే కాదు, కానీ ఆ క్రైస్తవ ప్రేమ ఎలా ఉంటుంది, ఏం చేయాలి? చూపించాలి. దేవుని మహిమార్థమై చుట్టుపక్కల వాళ్ళు అంటారు, అయ్యా అక్కడ ప్రార్థన జరుగుతున్నట్టు కూడా మాకు తెలియదు. ఎవరికి ఇబ్బంది కలగదు, వాళ్ళే లోపల చేసుకుంటారు చక్కగా, ఎవరికి ఇబ్బంది కలిగించరు. క్రమశిక్షణ, ఆ సాక్ష్యం చుట్టుపక్కల వాళ్ళందరూ
చెప్తారు. వారు సియోనుకు రాకపోయినా సియోన్ను ప్రేమిస్తారు. అయ్యా మీ సియోన్లో ఎవరు కనపడినా ఒక ఆమె అంటుంది, మేడం గారు మాకేంటి నమస్కారం పెడతారు ఏంటండి, మేము ఎవరు అండి? డిమాన్స్ట్రేటింగ్, అది చూపించాలి ఇతరులకు, అన్యులకు ఆ ప్రేమను మనం చూపించగలిగితే వారు ప్రభు దగ్గరికి వస్తారు. మన గొప్పతనాన్నో, మన కోపాన్నో, మన ఆవేశాన్నో, కొన్నిసార్లు వాళ్ళతో చిన్న చిన్న విరోధాలు రావచ్చు. అప్పుడు కూడా ఏం చూపించాలి? మన తగ్గింపుని. మా దేవుడు ఇలా ఉన్నాడండి, ఇలా చెప్తాడండి. ఇట్స్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ డివోషన్. దాన్ని భక్తిని ప్రదర్శించాలి. ఆ ప్రదర్శనలోనే వారు ప్రభువును ఎరుగుతారు. దావీదు అదే చేసేవాడు. ఇది ఎన్నోది? 5వది. ఈరోజు మన భక్తిని పరీక్షించుకుందాం. ప్రభా నేను అలాంటి భక్తిని కలిగి ఉండలేకపోయాను, క్షమించు. ఆ రోజు చూస్తే తర్వాత వచనం, నీ మహాదయాళత్వమును గూర్చి కీర్తిని వారు ఏం చేస్తారంట? వారు ప్రకటించెదరు. ఎంత బాగుందండి. నీ నీతిని గూర్చి వారు. కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను స్తుతించకుండా, పాడకుండా, నీ కీర్తిని వర్ణించకుండా నేను 6వది మనం చూస్తే డేరింగ్ డివోషన్. ధైర్యంగా ఏం చేస్తున్నాడు? ప్రభువును స్తుతిస్తున్నాడు, ధైర్యంగా కీర్తిని ప్రకటిస్తున్నాడు, ధైర్యంగా ప్రభువును కొనియాడుతున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. 6వది డేరింగ్ డివోషన్ ఆఫ్ డేవిడ్. అన్ని డీడీలే, చెక్కులేమి లేవు ఈరోజు, అన్ని డీడీలే. దేవుడు నీకు ఏమి ఇస్తాడంట? ఎలాంటి అనుభవంలో ఉండాలి చెప్పండి? ఎలాంటి అనుభవం చెప్పండి? ఎట్లాంటి అనుభవంలో ఉండాలి? ఏం డివోషన్ అది? డేరింగ్ డివోషన్. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రభా నా ధైర్యమును నేను విడిచిపెట్టను. ఇది ఎన్నోది చెప్పండి? 6. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు నీకు సహాయపడతాడు. దిగులు పడుతున్నావేమో, నిందలను చూసి, బాధలను చూసి, పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో. ఒక సాధువు గారు ఒక ఆశ్రమం నడిపిస్తున్నారు. శిష్యులు చాలామంది ఉన్నారు. రోజు ఎంతోమంది ఆశ్రమానికి మంచి కోసం, మేలు కోసం వచ్చేవాళ్ళు ఉంటే, కొంతమంది పగబట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి అందరు భక్తితో వస్తారు అనుకోవద్దు. మా అమ్మ అంటే ఉండేది, దేనోళ్ళు దానికి ఉంటారా అనేది. నాకు అర్థం అయ్యేది కాదు. ఏంటమ్మా నువ్వు అట్లా అంటావు? నాకు ఎప్పుడు తెలిసిందంటే, చెప్పులు పోయినప్పుడు తెలిసింది మందిరంలో దేనోళ్ళు దానికి ఉంటారు. 2వది మందిరంలో సైకిల్ పోయినప్పుడు తెలిసింది, అరే దేనోళ్ళు దానికి. అందరు భక్తితోనే వస్తారు అనుకోవద్దు, అందరూ ప్రేమతోనే వస్తారు అనుకోవద్దు, అందరూ దేవుని కోసమే వస్తారు అనుకోవద్దు, అందరూ వాక్యం కోసమే వస్తారు అనుకోవద్దు. దేనోళ్ళు దానికి ఉంటారు. సరే, కొంతమంది వచ్చి ఆయనని విమర్శించటం ప్రారంభించారంట. అందుకు నువ్వు ఇట్లా ప్రకటిస్తున్నావు, అసలు దేవుడే లేదు, ఎంతో దూషించారంట. రోజు దూషిస్తూ ఉంటే ఈ శిష్యులు ఆశ్చర్యపోయేవాళ్ళు. సాధువు గారికి అంత శక్తి ఉంది కదా, గురువు గారికి అంత మహాత్యం ఉంది కదా, ఎందుకు కోప్పడట్లా? ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నాడు ఏంటి? ఎప్పుడు చూసినా వాళ్ళు అన్నప్పుడు తలదించుకుంటాడేంటి? ప్రేమతో పలకరించి వాళ్ళు తిట్టినా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడేంటి అని వాళ్ళు అర్థం కాల. ఒకరోజు ఒక శిష్యుడు వచ్చి అడిగాడంట, అయ్యా మీరు ఇలా ఉంటున్నారు ఏంటండి? మీరు చాతకాని వాళ్ళ, లేకపోతే ఎందుకు ఇట్లా ఉంటున్నారు? అసలు ఎలా ఉండగలుగుతున్నారు? అది నాకు కూడా నేర్పించండి అంటే అప్పుడు అన్నాడంట, అయ్యా బాబు అసలు నేర్పించే సంగతి తర్వాత నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వేమనుకో మాకు. ఏంటి సాధువు గారంటే, నువ్వు ఒక వారంలో చచ్చిపోతావయ్యా. మరి దేనికో వస్తే ఏదో చెప్పాడు ఏంటని బాధపడిపోయాడు. నువ్వు వారంలో చనిపోతావు నువ్వు, కాబట్టి నీకు లీవ్ ఇస్తున్నా, నువ్వు వెళ్ళిపో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపో, వారంలో చనిపోతావు. చాలా బాధపడ్డాడు. గురుగారి దగ్గర ఆ ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దారిలో దొంగలు, దోచుకునేవాళ్ళు, ఎన్నెన్నో పరిస్థితులు అన్నీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర పరిస్థితులు, స్నేహితులు ఎంతో నిందిస్తున్నారు, అదన్నారు ఇదంటున్నారు.
అదే చెప్పాడు, నువ్వు ఆ మాట మాత్రం ఎవరికి చెప్పకూడదు, 7 నిమిషాల్లో చచ్చిపోతావు చెప్తే. ఇక ఆ ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యం, ఏంట్రా నిజంగా నీకు ఇంత భక్తి వచ్చింది, తిట్టినాయమంటలా, కొట్టినాయమంటలా, అంతకుముందు శత్రువులు ఉన్నారు, వాళ్ళు కూడా స్నేహితులు, అరే వీడు వచ్చాడని కొట్టాడంట, అయినా కానీ ఏం చేయట్లా అనుకున్నాడంటే. 7వ రోజు చివరికి ఎట్లా వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆశ్రమంకి వెళ్ళాలి. 7వ రోజు తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి 12 కదా, 12 వరకు టైం ఉంటుంది అని చూసుకున్నాడు, అలారం పెట్టుకున్నాడు. 12 దాటినా చచ్చిపోట్లా, తెల్లారిపోయింది. 8వ రోజు వచ్చింది, చచ్చిపోట్లా. గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు ఏంటండి అబద్ధం చెప్పారు, చచ్చిపోతానన్నారు, నేను చెప్పింది నిజమేనయ్యా, చచ్చిపోయిందిగా, ఏంటి నీ కోపం చచ్చిపోయిందిగా, నీ ఆవేశం చచ్చిపోయిందిగా, నీ యొక్క అసూయ చచ్చిపోయిందిగా, ఇతరులను విమర్శించే నైజము చచ్చిపోయింది కదా అన్న. ఏంటంట, చనిపోయింది. నేను అవి చచ్చిపోవాలని నేను చెప్పాను. కాబట్టి నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతావు అనుకున్న టైంలో నువ్వు ఎంత మంచిగా ఉంటున్నావు. అందరి తిట్లు కూడా నీకు ప్రేమ కనపడుతున్నాయే, అందరి కోపం కూడా నీకు మంచిగా కనపడుతుంది. నేను కూడా అట్టాగే అనుకుంటానయ్యా. కాబట్టి నువ్వు సావలే, ఆల్రెడీ చావాల్సిన నీలో చనిపోయావు. ఇది భక్తి అనేది దినము నీ జీవితంలో వ్యర్థమైన వాటిని చంపేస్తూ వస్తుంది. దావీదు ఎలా ఉన్నాడు? 6వది డేరింగ్ డివోషన్. ధైర్యంగా ఉండవు. పరిస్థితులను చూసి భయపడు మాకు, వాతావరణాన్ని చూసి భయపడు మాకు, ప్రకృతి పరిస్థితులను చూసి భయపడు మాకు, శత్రువులను చూసి భయపడద్దు, భవిష్యత్తును చూసి భయపడద్దు. ప్రభు చేస్తాడు, ఏదో కార్యం చేస్తాడు. ఆయన మెల్లనైన స్వరం వినాలంటే ఒక తుఫాను కావాలంట. ఆ తుఫాను వచ్చి తగ్గినప్పుడే ఆ సైలెన్స్ అనేది వస్తుంది. అప్పుడు ఆయన స్వరం ఎంత బాగుంది. తుఫానులు రేగి భయభీతులలో నుండా, తుఫానులు రేగి భయభీతులలో నుండా, నిన్ను పడకు మని పలికే, భయపడకు మని పలికే, ప్రేమగల నీ స్వరము, భయపడకు మని పలికే, ప్రేమగల నీ స్వరము, క్రీస్తుని స్వరము ఇందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరం. కాబట్టి దేవుని స్వరం వినపడాలంటే తుఫాన్లు రావాలి, భయంకరమైన శబ్దాలు రావాలి. ఆ శబ్దాలన్నీ వచ్చేది నిన్ను భయపెట్టడానికి కాదు, కానీ పరిస్థితులను, ప్రకృతిని సైలెంట్ చేయడానికే. ఇంట్లో చూడండి, ఎవరు అరిస్తే సైలెంట్ అవుతారో వాళ్ళే అరవాలి. వాళ్ళు కోప్పడితేనే ఏమవుద్ది చెప్పండి, సైలెంట్ అయిపోతారు. మా స్కూల్లో కూడా ఎంతోమంది టీచర్లు ఉంటారు, కానీ ఏ టీచర్ అరిస్తే క్లాస్ సైలెంట్ అవుద్దో మనకు తెలుసు, స్కూల్ మొత్తానికి తెలుసు. మిగతా టీచర్లు ఎంతమంది వచ్చినా అరే సైలెంట్గా ఉండండి రా, సైలెంట్గా ఉండండి రా, సైలెన్స్ అనేది ఉండదు. అదే ఎవరో ఉంటారు, ఒకరు మాస్టర్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ మాస్టర్, లేకపోతే హిందీ మేడమో ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేదంటే మనకి సెంట్ తెరీసా అయితే పీటీ సారో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక్కసారి అరవగానే మొత్తం ఏమైపోద్ది చెప్పండి, సైలెంట్ అయిపోద్ది, సైలెంట్ అయిపోద్ది. అంతేనా? ఇదిగో స్టూడెంట్స్ వచ్చారుగా, స్కూల్ స్టూడెంట్స్. నేను నిజంగా అనుకున్నారు వాళ్ళు రావట్లేదు, ఆయన ధైర్యంగా ఉండండి, నిజం అనుకుని రాస్తుంది అమ్మాయి. కాబట్టి ఏ అనుభవం ఇది? డేరింగ్ డివోషన్. ప్రభు, ఏ పరిస్థితులు వచ్చి నేను భయపడను ప్రభువా, నేను స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను, సమాజంలో నిన్ను కనపడు. ఈరోజు పిరికితనం అనేది భక్తికి భయంకరమైన శత్రువు, పిరికితనం. అందుకని భక్తిహీనుల్లో ఉండే మొదటి లక్షణం ఏంటి? పిరికివారు. నరకానికి వెళ్ళే ఫస్ట్ గుంపు ఎవరు? తెగలకి వెళ్తారుగా, ఫస్ట్ ఏమంటారు దాన్ని అన్న, ఫస్ట్ స్లాట్ లేదా ఫస్ట్ భోగి లేదంటే ఫస్ట్ ఛాన్స్లో వెళ్ళేది ఎవరు? పిరికివారు.
అవిశ్వాసులు, అక్క వెళ్తున్నావా, అక్క మీది రెండోది అంటగా, మేము వెళ్తున్నాం, ఫస్ట్ కోటాలో మేము వెళ్తున్నాం, మాకు వచ్చింది. డేరింగ్ డివోషన్. అక్కడున్న ప్రభుని స్తుతించాడు. ఒక దెబ్బకు బైబిల్ పండితుడు అన్నాడు, దావీదు ఎక్కడున్నాడో సౌలుకు తెలిసేది కాదంట, దావీదే చెప్పేవాడంట. ఎందుకని? సౌలుకు తెలుసు, అరే ఏడున్నాడో పొద్దున్నే పాటను పడిద్దిరా అంటే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడు? లేచి ప్రభుని స్తుతించేవాడు. ప్రభుని స్తుతించేవాడు. వాయిద్యాలు వినపడుతున్నాయా? స్వరమండలం, సితారా చూడు. మనమైతే చెప్పండి, శత్రువు లేకపోయినా పాడం, ఏ పరిస్థితి లేకపోయినా పాడం. శత్రువు వస్తాడని తెలిసినా, వింటాడని తెలిసినా, తను దొరుకుతాడని తెలిసినా ఏం చేసేవాడు? పాట పాడేవాడు. సౌలు కూడా పాపం కొంచెం భక్తిపరుడే కాబట్టి పాట పాడేదాకా అయిపోయేదాకా ఉండేవాడంట డివోషన్, మధ్యలో వెళ్ళేవాడు కాదంట. ఇది అయిపోయేలోపు దావీదు మళ్ళీ సర్దుకొని ఏదో చాటుకి వెళ్ళిపోయేవాడు. దేవుణ్ణి స్తుతించడం అనేది నిన్ను పరిస్థితుల నుంచి కూడా విడిపిస్తుంది, రక్షిస్తుంది. ఇట్స్ ఎ డేరింగ్ డివోషన్. ధైర్యంతో కూడిన భక్తి కావాలి. చాలాసార్లు మీకు చెప్పా, బైబిల్లో భక్తి, సద్భక్తి, ఇంకా ఏంటంట జీవంతో కూడిన భక్తి. ఎన్నో భక్తులు ఉన్నాయి. మంచి భక్తి, గొప్ప భక్తి గురించి 7 విషయాలు మీకు చెప్పాను. పవిత్రమైన భక్తి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 7వది చూస్తే మనం జాగ్రత్తగా చదవండి. ఆ వచనం 145వ కీర్తన ఎన్నో వచనం? 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతి. 7వది చూస్తే ద డిసిప్లైన్ డివోషన్. ఇప్పుడు ఈ భక్తిలో ఏముంది? క్రమశిక్షణ. ఆయన దయాళుడు కాబట్టి నేను కూడా దయగా ఉండాలి. ఆయన కృపగలవాడు కాబట్టి నేను కృప చూపాలి. ఆయన అందరిని ప్రేమిస్తాడు కాబట్టి నేను ప్రేమించాలి. ఆయన మంచివాడు కాబట్టి నేను కూడా మంచివాడుగా ఉండాలి. ద డిసిప్లైన్డ్ డివోషన్ ఆఫ్ డేవిడ్. DDD. ఎంత బాగుందండి. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో ప్రార్థనలోకి వెళ్ళకముందు, ఒప్పుకోకముందు ఎలా ఉంది మన భక్తి? తేలిపోతుంది. భక్తి తక్కువైతే భయం ఎక్కువ అవుతుందండి. పరిస్థితుల గురించిన భయం, లోకం గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం ఎక్కువైపోద్ది. ఎప్పుడు? భక్తి తగ్గినప్పుడు. భక్తి బాగుంటే ఏ భయం నిన్ను భక్తి, అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది, నీ భక్తి నీకు నిరీక్షణ ఇస్తుంది, నీ భక్తి నీకు సహాయం చేస్తుంది. అందుకని బ్రతుక భక్తితో బాగుందని ఒక పాట కూడా ఉంటుంది, భక్తితో బ్రతుక గోరినచ్చో. భక్తితో బ్రతకాలి మనం. 7 విషయాలు ఈరోజున ఈ ఒప్పుకోలు అనుభవంలో హౌ ఈజ్ డేవిడ్ బట్ హౌ ఈజ్ డేవిడ్, హౌ యామ్ ఐ. దావీదు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను. ఆయన భక్తి ఎలా ఉంది, నా భక్తి. అందుకని దావీదుకి అసలు తిరుగుందండి. ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఎక్కడికి వెళ్ళినా హెచ్చింపే. దావీదు అసలు లోకంలో ఎంత ఉన్నత స్థానం ఉంటుందో అక్కడ కూర్చోబెట్టాడంటే దేవుడు దావీదుని. ఇంక మించి లేదు. ఇంకా అది కూడా చాలదన్నట్టు పరలోకంలో అన్ని పేర్లు ఎవరికి? దావీదుకే. సింహాసనము దావీదు సింహాసనం అని పేరు. ఇప్పుడు చూడండి, పథకాలకు పేరు పెట్టుకుంటారు కదా, అట్లాగే దేవుడు పరలోకంలో ఇచ్చే పథకాలకి ఎవరు పెట్టారు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. అట్లాగా ఎలా పెడుతున్నారు? రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇంకేంటి ఇందిరమ్మ ఇల్లు. అలాగా అక్కడ అన్ని పేర్లు ఎవరు ఉన్నాయి? సింహాసనం ఎవరిది చెప్పండి? దావీదుదే. తాళపు చెవి ఎవరిది? దావీదుదే. వేరు చిగురు ఎవరిది? దావీదుదే. దండం ఎవరిది? అన్నీ కూడా ఎవరు పేరు పెట్టాడు? చివరికి తన కుమారుడికి కూడా ఏమని పేరు పెట్టుకున్నాడు దేవుడు? నువ్వు నా కుమారుడు కాదురా, అయ్యా బాబు, నువ్వు దావీదు కుమారుడు అయ్యా. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు కూడా దావీదు కుమారుడు. అందుకని యేసు ప్రభుకు కూడా ఉన్న ఆ గొప్ప విషయం ఏంటంటే, ఎన్ని పిలిచినా అంతగా కాదు అసలు దావీదు కుమారుడు అనేసరికి ఏమయ్యేవాడు? ఇక వెనక్కి తిరిగి చలించిపోయేవాడు. ఇది తెలుసు అందరు, దావీదు కుమారుడు అని వచ్చేవాళ్ళు. ఎంత బాగుందండి. వాడు ఈ రోజున దావీదు భక్తి మనకుంటే దావీదు వంటి జీవితం దేవుడు నీకు కూడా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఒప్పుకోవడం అనుభవంలో ప్రభువా నాది ఎలా ఉంది నా భక్తి. అందుకనే
7 విషయాలు ఇక్కడ మనం చూస్తే చెప్పండి. మొట్టమొదట డైలీ డివోషన్, ప్రతిదినం ఎలా ఉన్నాడు, స్తుతించి అనుదిన భక్తి. రెండవది డే బై డే, దినదిన భక్తి, డే బై డే డివోషన్. మూడవది డిస్క్రైబింగ్, ఇది వివరించే భక్తి. నాలుగవది డెలిబరేటింగ్, ఇది ధ్యానించే భక్తి. ఐదవది డెమాన్స్ట్రేటింగ్, ఇది చూపించే భక్తి, వర్ణించే భక్తి. ఆరవది ఇట్స్ డేరింగ్ డివోషన్, ఇది ధైర్యంతో కూడిన భక్తి. ఏడవది డిసిప్లైన్, ఇది క్రమముతో కూడిన. ఆ క్రమం ఎంత బాగుందండి. క్రమం, దేవుడు చూసేదే క్రమం. క్రమంగా నీ ప్రార్థన చేసుకుంటే అసలు దేవుడు నీ జోలికి రాడు, నిన్నేం విసిగించడు. క్రమంగా నువ్వు దేవుని సమయం దేవునికి ఇస్తే చెప్పండి, మనం క్రమం తప్పినప్పుడే అక్రమకారుడు సాతాను వస్తాడంట. ఆ రోజు వస్తాడు. ఎందుకు వెళ్ళావు సాతాను వాళ్ళ దగ్గరికి అంటే, ప్రభా పొద్దున్నే ఆయన ప్రార్థన చేసుకోవాలా, వాళ్ళ కుటుంబ ప్రార్థన లేదు, బైబిల్ చదువుకోవాలా, ఒక పాట కూడా పాడాలా. వాళ్ళు క్రమం చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నా. కానీ సాతాను వెళ్ళకపోయినా కొన్నిసార్లు దేవుడే చెప్తాడంట అడ్రస్, వాళ్ళు క్రమం చెప్పారు, వెళ్ళు సైతాను వెళ్ళు. థ్యాంక్ యూ ప్రభా. సాతానికి ఆయనే కొన్నిసార్లు మనల్ని అప్పగిస్తాడు. వద్దు అని ఆజ్ఞాపించే ఆయనే సాతానికి కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది, అప్పగించాల్సి వస్తుంది. పౌలు కూడా అంటాడు, అలెగ్జాంద్రుని కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను, దేవుని నామమునకు దూషణ కలగకుండా నిమిత్తము నేను వానిని ఎవరికి అప్పగించాను, సాతానుకు అప్పగించాను. అదే పాట ఉంది కదా, సాతాను క్రియలకు భయపడక జీవితముపై దాడి చేసే, సాతాను క్రియలకు భయపడక జీవితముపై దాడి చేసే, సాతాను క్రియలకు భయపడక మునిగి. ప్రభు మనతో ఏముంటాడు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. కాబట్టి దేవుడు నిజంగా అలాగనే మనకి సహాయం చేస్తాడు. అలాగే దేవుని దగ్గర పరీక్షించుకుంటూ, ప్రభువా భక్తి తగ్గిపోయింది, భక్తిలో తగ్గిపోయాను, బాధ్యతలో తగ్గిపోయాను, కాబట్టి నాలో భయం ఎక్కువైపోయింది ప్రభువా, నన్ను క్షమించండి. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్తాం. మరి ప్రార్థనలోకి వెళ్ళక ముందు